ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. తూర్పుగోదావరి జిల్లాలో నకిలీ మద్యంపై వైఎస్ఆర్సీపీ నిరసన. కోరుకొండ ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందజేత. తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు నకిలీ మద్యం విక్రయాలు దానివల్ల జరుగుతున్న మరణాలపై తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. నకిలీ మద్యం తాగి పలువురు ప్రజలు మరణిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం చూస్తూ ఊరుకోవడంపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఘాటైన విమర్శలు చేశారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. నారావారి ముందు మాకొద్దు బాబు అంటూ నినాదాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కోరుకొండ ప్రధాన వీధుల గుండా సాగి చివరకు కోరుకొండ ఎక్సైజ్ కార్యాలయం వద్దకు చేరుకుంది. అనంతరం నకిలీ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతూ ఎక్సైజ్ అధికారులకు వైఎస్ఆర్సీపీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 24లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఏర్పడి ఒక క్వాలిటీ మద్యాన్ని తీసుకొస్తానని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడైనా సరే భారతదేశంలో ఎంత విడ్డూరం ఎక్కడ మేము చూడలేదు. అయినా కానీ ప్రజలు మిమ్మల్ని అందరినీ నమ్మి మందుప్రియులందరూ కూడా మీరు ఏదైతే క్వాలిటీ మద్యాన్ని ఇస్తా అన్నారో దాన్ని నమ్మి మిమ్మల్ని గద్దెనెక్కించిన తర్వాత ఈరోజు చీప్ లిక్కర్ నమ్మి ప్రజల్ని ప్రాణాలని పన్నంగా పెట్టుకోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే మీరు ఏదైతే సూపర్ 6 చెప్పారో ఆ సూపర్ 6లో ఒకటి క్వాలిటీ మద్యం. కానీ కనీసం క్వాలిటీ మద్యానైనా అందిస్తారని మేము అందరం ఆశించాం. ఎందుకంటే బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ మద్యాన్ని ఏర్లై పారిస్తున్నప్పుడు కనీసం క్వాలిటీగా ఏర్లై పారితే కనీసం ఆరోగ్యాలైనా మిగులుతాయి. ఓ పక్కన మా జేబులోంచి డబ్బులు పోతున్నాయి, మా ప్రాణాలు పోతున్నాయి అన్నట్టుగా ఈరోజు ప్రజలు చాలా బాధపడే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా వైన్ షాపులు ఎవరైతే టెండర్లు వేసుకున్నారో వాళ్ళు కూడా, అంటే మీరు వ్యాపారం మొదలు పెట్టిన దగ్గర నుంచి కొనుక్కునే కస్టమర్ దాకా అందరినీ నాశనం చేసే ప్రక్రియే ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే టెండర్లు వేసేటప్పుడు 20% ఇస్తామని చెప్పి చాలా మంది అమాయక వ్యాపారస్తులతో టెండర్లు వేయించి ఈరోజు 10% కూడా మార్జిన్ ఇవ్వనటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. అది లేదు పోని వ్యాపారస్తులు మోసం చేశారు అనుకుందాం. తాగే అంటే డబ్బులు తెల్లారులు వేస్తే కష్టపడి సంపాదించుకుని మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టి మద్యం అంటే పిచ్చున్నోళ్ళు మద్యం తాగుతూ ఉంటే వాళ్ళ ప్రాణాల మీద కూడా మీరు చెలగాటాలు చేస్తున్నారంటే పాలసీ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కొనుగోలు దాకా మొత్తం మోసమే. అంటే ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది? సరే, మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జే బ్రాండ్స్ మీద రాష్ట్రంలో అల్లకొలాలు సృష్టించారని చెప్పి మీరు ఎక్కడైతే కల్తీ మద్యం అని చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చారో ఈ 24 నెలల్లో మీరు ఎక్కడైనా గతంలో జరిగినటువంటి మద్యం మీద దర్యాప్తు చేశారా? ఎక్కడైనా క్వాలిటీ మీద అసెస్మెంట్ చేశారా? ఏదో ఏమీ లేని దానికి మా నాయకుడు మిథున్ రెడ్డి గారిని తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టి మీరు ఆనందం పొందడం తప్ప మీరు 24 నెలల్లో గత బాటిల్ ఏదైతే ఉన్నాయో భూములు జగన్లు ఏ చెప్పారు కదా మీరు అన్ని వాటి మీద ఏదైనా క్వాలిటీ అనాలిసిస్ పంపించారా? R&D చేశారా? ఏమీ లేదు. ఏంటంటే మీరు మభ్యపెట్టి ప్రజల్లోకి రావడం, గదినెక్కిన తర్వాత ఏదో అమాయకమైనటువంటి మిథున్ రెడ్డి గారి లాంటి జైల్లో పెట్టడం. మీరు చిత్తశుద్ధి ఉంటే గతంలో మద్యం బాటిల్ మీ దగ్గర ఉంటే పర్లా, లేదంటే మేము తెచ్చిస్తాం. అవి టెస్ట్ చేయండి, R&D చేసి నిజంగా జగన్ డూప్లికేట్ మందు తయారు చేశాడు అని నిరూపించండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని అందరినీ బ్రహ్మరథం పడతారు. అంతేగాని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ గారు టీసీఎస్ కంపెనీని తీసుకొచ్చి 1000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతనందరినీ చెప్తా ఉంటే ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చేస్తుందేమో, ఓహో చాలా బాగుంది ఆహా అన్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువకులు అనుకుంటున్నారు. టీసీఎస్ అంటే తంబలపల్లి చీప్ లిక్కర్ కంపెనీ అని ప్రజలకు తెలియక ఈరోజు ఎర్రిపప్పలు అయ్యారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏదంటే ప్రశ్నిస్తానని చెప్పి మీరు వచ్చారు. మీరంటే మహా గౌరవం మాకు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మీరు ప్రతిదీ కూడా అన్యాయాన్ని ఎదిరించే వ్యక్తి. ఈరోజు మద్యం ఏర్లై పారుతుంటే మీరు ఎందుకు గొంతుకెత్తట్లా? ఈరోజు నిన్నగాక మొన్న మీరు ఒప్పాడొచ్చి మాట్లాడినప్పుడు ఆ రోజు మీరు మద్యం గురించి ఎందుకు మాట్లాడలా? తంబలపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా? లేకపోతే రాయలసీమకి మీరు డిప్యూటీ సీఎం కాదా? ఎందుకని మీరు తంబలపల్లిలో జరిగినటువంటి చీప్ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడట్లేదు? లేదంటే ముడుపులు ఏమన్నా హైదరాబాద్ జూబ్లీ హిల్స్కి చేరినాయా అనేది మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.